ఓకే చలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోపెడ్. సో మీరు పక్కన చూస్తున్నారు కదా ఎంత పెద్ద లగేజ్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో. మీరు లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసే ఉండుంటారు. స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. సో స్టీల్ ఫ్యాక్టరీలో షాపింగ్ కూడా చేసాం. అండ్ మెయిన్ ఒక పర్పస్ మీద వెళ్ళామన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ షాపింగ్ మీద చేశాను. గిన్నెలాగా తీసుకుందాం అనేసి అనుకుని డిసైడ్ అయ్యా. బికాస్ మనం ప్రసాదాలు ఇవన్నీ చేస్తాం కదా. సో సపరేట్గా ప్రసాదాల కోసమే కొన్ని గిన్నెలు పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పి మెయిన్గా వాటి కోసమే వెళ్ళాను ఈసారి. సో అవి కూడా కొంచెం పెద్ద పెద్దవే తీసుకుందాము అని చెప్పి, బికాస్ కొంచెం ఎక్కువ మంది వచ్చినా లేకపోతే ఎక్కువ మందికి ప్రసాదం పెట్టాలన్నా అలాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇలా వ్రతాలు లేదంటే పూజలు ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రసాదాలు చేస్తున్నా. సో అసలు సరిపోవట్లేదు. అండ్ మెయిన్గా ప్రసాదాల వరకు స్పెషల్గా బౌల్స్ ఉంచుకుంటే మంచిది అనిపించింది. సో దట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. లైక్ అన్ని వెజల్స్ మిక్సప్ అయిపోయి ఉంటాయి మన ఇంట్లో. సో అవే వాటితో అన్ని కలిపి చేసేయడం కంటే ఓన్లీ ప్రసాదాలకే సపరేట్వి పెట్టుకుందాం అని చెప్పి మెయిన్గా వెళ్ళాను. నేను ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి 2 years అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఫస్ట్ టైం వెళ్ళా. ఇది సెకండ్ టైం అంతే నేను వెళ్ళడము. సో మా ఫ్రెండ్ వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో దానివల్ల నాకు ఇది తెలిసిందనమాట. సో స్టీల్ మంచిగా దొరుకుతుంది ఇక్కడ. యాక్చువల్లీ మంచి ప్రైజెస్ అని చెప్పాలి. యాక్చువల్లీ బయట కంటే కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ప్రైజెస్. బట్ మెయిన్ ఏంటంటే కొత్త ఇంటికి వెళ్తున్నాము, ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి, సపోజ్ మీరు న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారు అలా అనుకోండి, డెఫినెట్లీ ఒక ప్లేస్కి వెళ్తే అన్నీ తీసేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ స్టిక్ ఉంటాయి, సిల్వర్ స్టీల్ ఉంటాయి, బ్రాస్వి ఉంటాయి, ఇంకేమంటారు పూజ ఐటమ్స్ ఉంటాయి, డెకార్ ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా సపరేట్గా పెట్టారు. యాక్చువల్లీ వీడియో నాకు ఇంకా తీయడానికి కుదరలేదు. లాస్ట్లో ప్లాస్టిక్ తీద్దాం అనుకున్నా. సపరేట్ స్టోర్ లాగా పెట్టారు. అక్కడే పక్కనే సపరేట్ స్టోర్ లాగా ఓన్లీ ప్లాస్టిక్కి సంబంధించినవన్నీ అక్కడ పెట్టారనమాట. సో పూజకి సంబంధించిన కొన్ని ఏవైతే అవసరం ఉన్నాయో ప్లేట్స్ అవి కూడా తెచ్చేసుకున్నాను ఇంకా అక్కడే నేను. సో యా చూపిస్తా ఏమైతే తెచ్చుకున్నానో. ఇవన్నీ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఓపెన్ చేసేస్తున్నా. ఇది కూడా ప్యాకింగ్ కూడా వాళ్ళే చేసేస్తారు మనకి అక్కడ, మన ఐటమ్స్ బట్టి. ఐటమ్స్ ఎక్కువ ఉంటే అట్లా వచ్చి రాగానే షూట్ చేసేద్దాం అనుకున్నా. బట్ చాలా లేట్ అయింది వచ్చేసరికి. ట్రాఫిక్ అనమాట. వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం, వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. ప్రైజెస్ అయితే కొన్ని గుర్తున్నాయి, కొన్ని యాక్చువల్లీ నేను తీసుకున్నవన్నీ ఆల్మోస్ట్ దీని మీద ఎంఆర్పి ప్రైజెస్వే. అంటే కేజీ లెక్కలో కూడా సేల్ చేస్తారు. మెయిన్గా మనం ఫంక్షన్స్కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తాం కదా, చాలామంది స్టీల్ డబ్బాలు, స్టీల్వి అట్లాంటివి ఇస్తూ ఉంటారు కదా. సో అవి కూడా ఉంటాయి. అవి మనకి కేజీ లెక్కలో వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. లైక్ హోల్స్ ఉంటాయి కదా, చిన్న బౌల్ లాగా హోల్స్ ఉండేది. సో ఏదైనా వాష్ చేసుకోవాలన్నా, మెయిన్గా చింతపండు మనం తీసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్పి తను చెప్పారని చెప్పి తీసుకున్నాను. దీంట్లో చాలా సైజ్ ఉంది, నాకు ఈ సైజ్ సరిపోతుంది అని తీసుకున్నాను అనమాట. సో చింతపండు మనం నానబెట్టుకుని గుజ్జులాగా తీస్తాం కదా. సో ఇలా తీస్తే, దీంట్లో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందంట. సో అందుకనే మెయిన్గా తీసుకోవడానికి రీజన్ అదే. సో సైజెస్ కూడా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. బట్ నాకు ఇది సరిపోద్ది అనిపించింది మనం చేసుకునే దానికి. సో అందుకే తెచ్చుకున్నాను. మామూలుగా జనరల్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి. ఏదైనా వాష్ చేసుకోవాలన్నా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవి వాష్ చేసుకోవాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వన్. ఇది ప్రైస్ వచ్చి నాకు 225 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఈ డబ్బాలు తీసుకున్నాను. ఇవి మెయిన్గా ఎప్పుడైనా ప్రసాదాలు అవి చేసినప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పి తీసుకున్నాను. 2 సైజెస్లో తీసుకున్నాను. సో ఇది కూడా ప్రైజ్ 1144 రూపీస్. సైజెస్ ఉంటాయన్నమాట ఇక్కడ నా సైజెస్. ఇది 18 సైజు. సో ఇది నాకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఫ్లాట్ 40% ఆఫ్లోనే అంతా ఉంది. సో అందుకనే ఇది తీసుకున్నాను. ఎంత ప్రైస్ ఉందని చెప్పి షాక్ అవ్వకండి, ఇంత ప్రైస్ పెట్టి అవసరమా అని. బట్ ప్రైస్ ఇది ఆఫర్ ఉందన్నమాట. అండ్ డిజైన్ కూడా బాగుంది, అందుకే ఆఫర్లో కూడా ఉంది అని చెప్పి తీసుకున్నాను. మెయిన్గా వినాయక చవితికి ఎప్పుడు నేను వేరే ఫ్రెండ్స్ వాళ్ళవి తెచ్చుకుని డబ్బాలు దాంట్లో తీసుకుని వెళ్తూ ఉంటాను. సో ఇంకా తెచ్చేసుకున్నాను. సో ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. 2 తెచ్చుకున్న 2 సైజెస్. సో నేను ఎక్కువ చేసేది సేమియా ఒకటి, పులిహోర ఒకటి ఎక్కువ చేస్తూ ఉంటా. సో కొంచెం పర్ఫెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలన్నా చేయగలుగుతాను. అందుకని అవే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటాను. సో అలా ఇది సేమియాకి, ఇది పులిహోరకి అన్నట్టు. ప్లాస్టిక్ డబ్బాలు చాలా ఉన్నాయి. డబ్బాల్లా లేవు, బాక్సుల్లాగా ఉన్నాయి. బట్ అవి మూతలు సరిగ్గా ఉండవు కదా, గమని అటు ఇటు అవుతాయి వేడి మీద. బట్ స్టీల్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి. సో ఇంకా ఇవి వాటికే వాడతాను, ఇంక వేటికి వాడను. ప్రసాదాలు కాబట్టి ఇంక పర్సనల్గా ప్రసాదాలకే పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అది ఇది కూడా అలాగే తీసుకున్నా.
లైక్ శనగలు, అప్పుడప్పుడు టెంపుల్స్లో ప్రసాదం అవి ఇస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు కొంచెం శనగలు లేదంటే హల్వా, సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు కొంచెం కొంచెం పట్టుకెళ్తూ ఉంటాను. ప్లాస్టిక్ బాక్స్ భయంగా పట్టుకెళ్తూ ఉంటా, సో అందుకనే ఇది ఒకటి తెచ్చుకున్నాను. సో మూతది కొంచెం గట్టిగా ఉంటుంది, సో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు కొంచెం స్టోరేజ్ చేయడం ఈజీ అనమాట తీసుకెళ్ళేటప్పుడు. సో ఇది వచ్చేసి 505 రూపీస్ పడింది. ఇది దీని ప్రైజే, దీనికి ఏం ఆఫర్ రాలేదు. ఆ రెండింటిగా ఆ బ్రాండ్కి ఏదో ఆఫర్ ఉందన్నమాట, సో అందుకే డబ్బాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆఫర్ కూడా ఉందని చెప్పి తీసుకున్నా. రస్ట్ ఫ్రీ అనమాట అవి కిందవి డబ్బాలు, అదొకటి తీసుకున్నా. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్, నేను తీసుకున్న వాటిల్లో చాలా చాలా బాగా అనిపించింది నాకు. పప్పుల డబ్బా ఇప్పటి వరకు నేను ప్లాస్టిక్ వాడాను, వుడ్ది వాడాను, ఇప్పుడు బ్రాస్ది వాడుతున్నా. స్టీల్ది అయితే ఇప్పటి వరకు నేను వాడలేదు. ఇది చూడగానే నాకు స్టీల్ అంత నచ్చదనమాట పర్సనలీ, అంటే అంత స్టైలిష్గా ఉండదు, కానీ యూజ్ చేయడం చాలా ఈజీ. వాషింగ్కి కానీ లేదా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది స్టీల్కి. సో ఈ గ్లాస్, ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, బట్ స్టీల్కి చాలా తక్కువ ఉంటుంది కదా. బట్ నేను స్టీల్ అంత ఇష్టపడి, చూడడానికి అంత స్టైలిష్గా ఉండదు, కన్వీనియంట్గా ఉంటుంది. కానీ సో అంటే మన కిచెన్కి కూడా బాగా కనిపించాలి కదా అన్నట్టు నేను ఎక్కువ స్టీల్ నా దగ్గర చాలా తక్కువ అనమాట. పాల గిన్నె ఏదో ఒకటి ఉంటుంది, ఒక చిన్న అర ఉంటుంది అనమాట, ఆ అరలో మాత్రమే స్టీల్ ఉంటాయి, ఒక జస్ట్ డ్రార్ లాగా. ఆ డ్రాలో స్టీల్ పెడతా, మిగతావన్నీ గ్లాస్వే ఎక్కువ, ప్లాస్టిక్ కూడా చాలా తక్కువ మన ఇంట్లో. సో అలా అనమాట. బట్ నాకు ఇది బాగా అనిపించింది, చూడడానికి స్టైల్గా ఉంది, కన్వీనియంట్గా ఉంది. అండ్ నాకు ఈ 9 బాగా అనిపించాయి. 9 వచ్చాయి కదా, సో ఎక్కువ పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవే వచ్చాయి పైగా బాక్సెస్, ట్రాన్స్పరెంట్గా ఉండి కొంచెం స్టైల్గా అనిపించింది. ఇలా బాక్సులు కూడా మరీ పెద్దగా రాలేదు, మీడియం సైజులో వచ్చాయి అనమాట లోపలివి గిన్నెలు. సో మరీ ఎక్కువ పట్టవు, మరీ తక్కువ పట్టవు. అండ్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి దానికే ఉంటాయి, ఒలిగిపోవు. సో నా దగ్గర బ్రాస్ది ఉంది, కాకపోతే అది ఎలా అంటే బాగా బ్లాక్ అయిపోతూ ఉంది, అస్తమాను వాష్ చేస్తే మెయింటైన్ చేయాల్సి వస్తుంది దాన్ని. అది నేను ఇంకా దేవుడి రూమ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. పోపులు దించుది అంటే దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అవి దాంట్లో వేసుకుని పెట్టుకుందాంలే అనుకుంటున్నా. ఇది గిన్నె అయితే చాలా సైజ్ కరెక్ట్గా అనిపించింది. అండ్ 9 వచ్చాయి, బాగా యూజ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 1910 పడింది. చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట, స్ట్రాంగ్ ఉంది, మూత బాగా కరెక్ట్గా ఉంది. అండ్ 9 వచ్చాయి కదా బౌల్స్, బాగా యూజ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ కుక్కర్ ఒకటి తీసుకున్నాను. సో కరెక్ట్ సైజ్ అనమాట, ఇది 2 లీటర్స్ చిన్నది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంత కొంచెం పప్పు అట్లా పెట్టుకుంటారు, డైలీ ఆల్మోస్ట్ పప్పు ఉంటుంది ఇంట్లో. కొంచెం బిర్యానీస్ అలా చేసుకోవాలన్నా, పులావ్స్ లాగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఒక్కరికి బాగా సరిపోతుంది. సో అందుకనే తీసుకున్నా. కొంచెం సిల్వర్ అన్న వస్తుంది నాకు, స్టీల్ కూడా ఉన్నాయి, బట్ స్టీల్ ఏంటంటే కింద మాడిపోతూ ఉంటాయి కదా, నాకు భయం అనమాట స్టీల్తో. ఇది నాన్ స్టిక్ కాదు, ఇది ఏంటంటే హార్డ్ అనడైజ్డ్ అని ఉంటుంది కదా, అదనమాట. సో ఇదొకటి. అండ్ ఇదొక హండీ తీసుకున్నా. ఇదేంటంటే చెప్పాను కదా ప్రసాదాలకి సపరేట్గా పెట్టుకుందాం అనుకుంటున్నా అనేసి, అందుకని కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నా. నాన్ స్టిక్దే తీసుకున్నాను. అయినో నాన్ స్టిక్ అంత హెల్దీ ఆప్షన్ కాదు, కానీ గుడ్ ఆప్షన్ నాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్స్ వేసుకోవాల్సిన అవసరం పడదు. సో ఇప్పుడు ఐరన్లో చేసుకున్నా, అల్యూమినియంలో చేసుకున్నా, స్టీల్లో చేసుకున్నా ఆయిల్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో మరి నాకే తెలియట్లేదో వండడం, లేదంటే అందరికీ అలాగో తెలీదు, బట్ ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది నాన్ స్టిక్లో అయితే. జస్ట్ ఒక స్పూన్ కూడా వేయకుండా బోల్డ్ కర్రీస్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ నాన్ స్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే నాన్ స్టిక్ ఏమంత ప్రాబ్లం కాదు, మనకి కోటింగ్ పోతే అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, కానీ కోటింగ్ పోకముందు మంచిగా వాడుకోవచ్చు నాన్ స్టిక్ని. మంచిగా మనం ఆ స్పూన్స్ ఏదైతే చక్కవి వుడెన్ ఉంటాయి కదా, సో అవే వాడితే బెటర్ అనమాట నాన్ స్టిక్ని. సో ఇది కరెక్ట్ సైజ్, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, బట్ ఇది సరిపోతుంది. సో ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసుకోవాలన్నా, లైక్ ప్రసాదంకి స్వీట్స్ అని అలాంటివి ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అందుకే తీసుకున్నాను మెయిన్గా. ఇవన్నీ సపరేట్గా పెట్టేసుకొని పైన పెట్టేసుకుంటాను, ప్రసాదాలు చేయాలి అలా అన్నప్పుడు మాత్రమే బయటకు తీద్దామని చెప్పి. ఓన్లీ నాన్ స్టిక్ది ఇది ఒకటే తీసుకున్నా, మిగతావి ఏమంటారు అల్యూమినియంలోనే తీసుకున్నాను. సో అవైతేనే కొంచెం పెద్దవి వస్తాయి. నాన్ స్టిక్వి ఇది ఒకటి ఉంటే ఎందుకైనా మంచిది అని, ఎందుకంటే మనకి 4 స్టవ్స్ కదా, సో ఒకేసారి నేను 3-4 అలా చేసేస్తూ ఉంటాను ఒకటి అవుతూ ఉండగా. సో అందుకని చెప్పి ప్రసాదాల కోసం ఇప్పుడు ఒక గిన్నె అయ్యాక వెయిట్ చేసి చేయాలి అని అంటే మనకి పూజ టైంలో లేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఒక 3 గిన్నెలు తీసుకుందాము కుకింగ్ కోసం స్పెషల్గా అని చెప్పి తీసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నా. ఇలా మూత వచ్చి బాగా వచ్చింది, సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇలాంటిది ఉంది ఇంట్లో, కానీ అది బిర్యానీకి వాడేసాను, నాన్ వెజ్ చేశాను అందుకని.
అండ్ నెక్స్ట్ ఈ ప్లేట్స్ తీసుకున్నా. నేను కేజీ లెక్కలో తీసుకున్నది ఇవి ఒక్కటే, కంచాలు అంటారు కదా, సో అవి ఇంటి కోసం అత్తయ్య ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి తీసుకున్నాను. అక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి, కంచాల్లా కాకుండా అవి నార్మల్ ప్లేట్స్లో ఉండడం వల్ల ఏదైనా తింటుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ 2 ప్లేట్సే వాడుతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యే వాష్ చేసి సో అందుకనే ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి కేజీ 400 పడ్డాయి. సో ఇవి నాకు 2 ప్లేట్స్ కేజీ పడ్డాయి. 2 ప్లేట్స్ కాదు యాక్చువల్లీ 3 ప్లేట్స్, కానీ 3 ప్లేట్స్ 1.3 కేజీ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వంటివి తీసుకున్నానని చెప్తా కదా, ఇది ఒకటి తీసుకున్నాను. ఇలాంటివి యాక్చువల్లీ ఇంట్లో చాలా ఉన్నాయి, కానీ దాంట్లో అన్ని నాన్ వెజ్లు చేసేసి ఉన్నాము. సో కాబట్టి ఇంకా అందుకనే వాటిని ఏమి మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎలాగో ఒకసారి చేసేసాం కాబట్టి ఇంకా అయిపోయినట్టే. సో అందుకనే వీటిని మాత్రం జాగ్రత్తగా వాటితో కలపకుండా సపరేట్గా పెట్టుకోవాలి. సో ఇలా మూత వచ్చింది, మూత రాలేదు, తీసుకున్నాం దీనికి సరిపడాది. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కూడా చూపించేశాక అవి చూపిస్తా, గిన్నె చూపిస్తా. మూత ఎంతో గుర్తులేదు నాకు. ఇది ఒకటి తీసుకున్నాను, కాఫీ వార్మర్. అంటే మనం కాఫీ వేడి చేసుకోవాలన్నా, టీ వేడి చేసుకోవాలన్నా, లేదా ఒక్కరికి కాఫీ పెట్టాలన్నా కూడా సరిపోతుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. 225 రూపీస్ పడింది. సో బాగా అనిపించింది నాకు ఇది. అంటే జస్ట్ ఒక కప్ లాగే ఉంది, ఒక గ్లాస్ లాగే ఉంది. జస్ట్ ఇది ఉండడం వల్ల కొంచెం మనకి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి రీహీట్ చేయాలన్నా బాగుంటుంది, లైక్ ఒక్కరికి కాఫీ పెట్టాలన్నా కూడా పర్ఫెక్ట్ అనమాట. మనకి ఏంటంటే ప్రాబ్లం, మా ఉండడానికి ఇద్దరమే ఉన్నా, గమనం వచ్చినప్పుడు కూడా అందరికీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ముందే అన్నీ నేను ఉంచుతాను అనమాట. ఎవరు వచ్చినా ఏం తక్కువ ఉండదు మన ఇంట్లో. అంటే ఒక ఇంచుమించు మా ఫ్యామిలీ అందరూ వచ్చినా సరే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఏదైనా వెజల్స్ కానీ పడుకోవడానికి కానీ అలా అన్నీ అరేంజ్ చేసుకుంటాను ముందే, సో దట్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా ఇబ్బంది పడకూడదు అనేసి నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, సో అట్లా ఒక నార్మల్గా ఇప్పుడు మనం ఇద్దరు ఉంటే ఇంకో 2 పర్సన్స్కి ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా. సో అట్లా కాకుండా మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి వాళ్ళందరూ వచ్చినా కూడా కన్వీనియంట్గా ఉండాలి, అందరికీ వండి పెట్టేలాగా అన్నట్టుగా నేను సపరేట్గా కొంచెం పెద్ద కూడా తీసుకుని పైన పెట్టుకుని ఉంచుకుంటా. అందుకే వాటిలో కొంచెం నాన్ వెజ్ మిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెజ్ కోసం ఓన్లీ ప్రసాదాల కోసం అని సపరేట్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి ఒకటి తీసుకున్నా, ఇవి కుందులు బ్రాస్వి కూడా చాలా బాగున్నాయి. నాకు అసలు తిరగడానికి టైం ఓపిక ఉండాలి కానీ మంచిగా తిరగచ్చు. 4 ఫ్లోర్స్ అనమాట. సో చూపించాను కదా లాస్ట్ వీడియో, చూడండి. నార్మల్గా కూడా ఇంట్లో ఉండే కొంచెం గోల్డ్ టోన్లో అట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇంకా వీటిలోకి వచ్చేసాను మళ్ళీ. జర్మన్ సిల్వర్ ఇవన్నీ వద్దురా బాబు అని, ఇవే నాకు అందంగా అనిపిస్తున్నాయి, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తాయి అని. నెక్స్ట్ ఇదిగోండి దేవుడికి సంబంధించినవి అయితే ఇదొకటి తీసుకున్నా, అగరత్తులది స్టాండ్ లాంటిది ఒకటి తీసుకున్నా. ఇంకా దీపాల కోసం ఏమంటారు ప్లేట్స్ ప్లేట్స్ 2 తీసుకున్నాను. అండ్ ప్రసాదం అన్న పెట్టుకోవడం కూడా ఉంటుందని 80 రూపీస్ పడింది ఒక్కొక్క ప్లేట్. అండ్ ఇవి వచ్చి 139 రూపీస్ పడింది అగరత్తుల స్టాండ్. అండ్ ఇది వచ్చి 115 రూపీస్ పడింది హారతిది. అండ్ ఈ కుందులు వచ్చేసి 128 రూపీస్ పడింది. యాక్చువల్లీ ఇంకా వెయిట్ ఉన్నవి దాన్ని బట్టి ప్రైస్ పెరుగుతుందన్నమాట. అండ్ ఈ బుజ్జి గ్లాసెస్ తీసుకున్నాను. ఇవేంటంటే మెయిన్గా నాకు మెజర్మెంట్స్ లేకుండా నేను ఏది చేయలేను, అలా ఊరికే అట్లా ఇలా వేసేయలేను అనమాట. అలా వేస్తే నాకు పర్ఫెక్ట్గా రాదు. నేను కంపల్సరీ కొంచెం చేసిన మెజర్మెంట్స్తోనే చేస్తాను. సో నేను ఎప్పుడు మనకి రైస్ కుక్కర్తో వచ్చే ఆ గ్లాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, దాంతోనే మెజర్ చేసుకుని చేస్తాను. బట్ అది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ప్రసాదం చేస్తాం, దేవుడికి పెడతాం, బట్ తర్వాత మనం ఎంతో జస్ట్ ప్రసాదంలా తీసుకుంటాం కానీ ఎక్కువ ఒక్కొక్కసారి తింటాం, ఒక్కొక్కసారి తినాం, కొంచెం తింటాం, వదిలేస్తాం. సో అందుకని చెప్పి చేసినప్పుడు వేస్ట్ చేయకుండా చేయాలి అని కొంచెమే చేయడానికి ట్రై చేస్తా. బట్ ఇంట్లో అదే చిన్నది అవడం వల్ల మెజర్మెంట్ కప్ నాకు అదే దాంతోనే చేయాల్సి వస్తుంది. సో అందుకే ఈసారి చిన్నది తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 2 స్పూన్స్ తీసుకున్నా, కర్రీస్ అవి వేసుకోవడానికి, అది బాగుంటుంది. 30 రూపీస్ ఒక్కొక్కటి. అండ్ ఇవి 30 రూపీస్ ఒక్కొక్కటి ప్లేట్స్, చిన్న ప్లేట్స్. ఇవి మూత పెట్టుకోవడానికి, అది గ్లాసెస్కి అలా ఉంటుందని. అండ్ ఇది గిన్నె చూపించాను కదా, ఇది పర్ఫెక్ట్ సైజు. నేనైతే సేమియా అని లేకపోతే ఏదైనా మిల్క్ కాసుకోవచ్చో లేదో అని మళ్ళీ డౌట్ వచ్చింది, ఎందుకంటే అక్కడ వాళ్ళు మిల్క్ దీంట్లో చేయకూడదండి అన్నట్టుగా అన్నారు. సో అందుకనే మళ్ళీ నాన్ స్టిక్ కూడా తీసుకుని ఉంచుకున్నాను, ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి. ఎప్పుడైనా వెజ్ కూడా చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా, మీరు చెప్పండి. అంటే ప్రసాదాలు అంటే ప్రసాదాలకి సపరేట్గా ఉంచాలా, వెజ్ చేసుకుంటే పర్లేదు అనేది చెప్పండి నాకు, ఎందుకంటే సపరేట్గానే పెట్టుకుంటా. బట్ ఎప్పుడైనా వెజ్కి అవసరమైతే లైక్ సాంబార్ అలాంటివి పెట్టుకోవచ్చు అని డౌట్ వచ్చింది, అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు పెట్టుకోవచ్చేమో అని. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి కడాయి తీసుకున్నాను, కంపల్సరీ ఉండాలి. ఇది ప్రైస్ చెప్పలేదు కదా,
ప్రైస్ దీని మీద ఉందా, 470 per kg. ఇది 1.5 kg పడింది, ఐ మీన్ 1.5 kg వచ్చింది బౌల్. అండ్ ప్లేట్ సపరేట్గా తీసుకున్నాం, ప్లేట్ ప్రైస్ లేదు దీని మీద. అండ్ నెక్స్ట్ ఈ కడాయి తీసుకున్నాను, తాలింపులు వేయాలన్నా పులిహోర చేయాలన్నా ఇంకా దీంట్లోనే. సో ఇది కూడా కేజీ 460 రూపీస్ పడింది. సో ఇది 1 kg 1.1 kg సంథింగ్ వచ్చింది. సో అట్లా స్ట్రాంగ్గానే ఉంది, అంటే కింద మందంగా లేకపోతే ఏమంటారు కొంచెం మాడిపోతుంది కదా. సో అందుకే భయం నాకు. అల్యూమినియంలో తీసుకున్నాను, స్టీల్ అంటే నాకు కొంచెం ఇంకా భయం, ముందే మాడిపోతుంది. సో అందుకే కొంచెం అల్యూమినియంది. ఈ సైజుల్లో అయితే కొంచెం అల్యూమినియమే బెస్ట్ అండి, అందుకని ఇదే తీసుకున్నాను. నా కాన్సెప్ట్ ఈసారి అంతా ప్రసాదాలదే, నేను వెళ్ళడమే ప్రసాదాలు దేవుడికి సంబంధించి తెచ్చుకోవాలని వెళ్ళా. కుక్కర్ ఇంకా అవసరం పడి తెచ్చుకున్నాను, మిగతా అన్నీ ఆల్మోస్ట్ ప్రసాదాలవే. ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇదేంటంటే కొంచెం పులిహోర కలపడానికి 1 kg వరకు పులిహోర మనం కలపచ్చు. నేను 1 kg కంటే ఎక్కువ ఎప్పుడు చేయను, మోస్ట్లీ 1 kg కూడా ఎప్పుడంటే అందరికీ తీసుకెళ్ళాలన్నప్పుడు, వినాయక చవితికి 2-3 చోట్ల కూర్చుంటాం కదా. సో 2-3 సార్లు పులిహోర చేస్తాను. సో ఆల్మోస్ట్ సో అలాంటప్పుడు కలపాలన్నప్పుడు మళ్ళీ సపరేట్గా కలుపుతాం కదా. 1 kg అంటే కొంచెం క్వాంటిటీ. నేను లాస్ట్ టైం అయితే ఇలాంటి బౌల్లోనే కలిపేశాను ఇంకా. సో అందుకే ఇంకా దానికోసం సపరేట్గా పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఇది నా షాపింగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో యా, ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయింది. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై. థ్యాంక్ యూ.